సో ఎలా అనిపిస్తుంది హనుమాన్కి? యాక్చువల్గా 25 years ఎక్స్పీరియన్స్ మీది. ఈ ఎక్స్పీరియన్స్తో హనుమాన్ మూవీలో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్నీ మీరు చూపించేసి కంప్లీట్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ మీ సక్సెస్ అనేది బయట ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ని? హనుమాన్ గ్రేస్ సక్సెస్ని అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ సక్సెస్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, అంటే చిన్న మూవీకి ఎక్కువ సక్సెస్ వచ్చింది. యా, ఇట్స్ ఎ బిగ్ జర్నీ అండి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్స్ ఎ చిన్న మూవీ. ఫస్ట్ నాకు వచ్చింది యాక్చువల్గా ఒక టీజర్ వర్క్తోనే వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. అయితే నాకు ఆ టీజర్ ఐడియా, డైరెక్టర్స్ ఐడియా కానీ టీజర్ ఎలా చేస్తాను అనుకున్న విజన్ కానీ ప్రశాంత్ వర్మది నచ్చింది. ఫిల్మ్ గురించి నాకేం ఐడియా లేదండి, ఆర్టిస్టులు కానీ అసలు నాకు అంత ఐడియా లేదు. బట్ నాకు వర్కే నేను చూస్తాను తప్పిస్తే నేను మిగతా బిజినెస్ పొటెన్షియల్ ఫిల్మ్ అవన్నీ చూడను. నాకు ఒకటి అనిపించింది, నో ఇట్స్ ఎక్సైటింగ్, దీన్ని ఎన్హాన్స్ చేసుకుని వెళ్తే ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నాది ఒక స్టార్ట్అప్ కంపెనీ అది అప్పుడు, నాట్ ఎ బిగ్ విఎఫ్ఎక్స్ స్టూడియో. ఆబ్వియస్లీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక మంచి షోకేస్ అవుతుంది కంపెనీకి ఇది అని ఆ పర్పస్లో నేను చాలా తీసుకున్నాను, ఎగ్జైట్ అయ్యాను ఆ ప్రాజెక్ట్ని. ఓకే. బడ్జెట్ మీకు తెలుసు కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఫిల్మ్. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ క్వాలిటీ ఇవ్వాలి, ఇది ఒక మంచి షోరీల్ కింద చేయాలి, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి, విల్ గో హెడ్ అన్నట్టుగా మొత్తానికి స్టార్ట్ చేసాం. ఓకే. ప్రశాంత్ వర్మ విజన్ కూడా చాలా సపోర్ట్ అయింది. నేను కూడా బడ్జెట్ని మనీని కూడా దృష్టిలో పెట్టుకోకుండా క్వాలిటీకి వెళ్దాం అంటే, ఆఫ్ కోర్స్ చెప్పాను కదా నా పర్పస్, క్వాలిటీకి వెళ్దాం అన్న దగ్గర నుంచి ఇంకా చాలా వెళ్ళాం. అంటే అందులో మీరు టీజర్లో ఏంటంటే ఒక కలర్ఫుల్ హనుమాన్ స్టాచ్యూ చూసేసరికి, లేకపోతే ఒక అండర్ వాటర్ చూసేసరికి, ఒక కేవ్లోకి వెళ్ళి హనుమాన్ తపస్సు చేయడం చూసిన దగ్గర నుంచి, అలాగే ఒక హెలికాప్టర్ యాక్షన్ షాట్స్ చూసిన దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ లాట్ ఆఫ్ సీజీ. ఇదంతా కూడా సీజీ అంటే చాలా ఉంటాయండి, అది టైం టేకింగ్ ప్రాసెస్ యాక్చువల్గా. ఈవెన్ హ్యూమన్ చేసే వర్క్ టైం టేకింగ్తో పాటు కంప్యూటర్ చేసే వర్క్ కూడా ఉంటుందంట, రెండరింగ్ అనే పార్ట్స్. సో టైం టేకింగ్ ఎప్పుడు వాళ్ళు డెడ్ లైన్ అడిగాను. సో ఎప్పుడైతే క్వాలిటీ వెళ్తుందో డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేశారు, టైంని పోస్ట్పోన్ చేసుకుంటూ చాలాసార్లు పోస్ట్పోన్ చేశారు టీజర్. ఇంకా ఆ సపోర్ట్ కావాలండి డైరెక్టర్ దగ్గర నుంచి. నాకు లేదు, రేపు కావాలంటే ఏం చేస్తాం, ఇచ్చింది ఆ క్వాలిటీలో తగ్గిస్తాం. సో దాన్ని చాలా ఎక్కువ ఎన్హాన్స్ చేయడానికి మాకు టైం దొరికింది. ఇట్స్ ఎ గుడ్ టీమ్ వర్క్. ఒక స్టార్టప్ కంపెనీ అయినా నేను కూడా ఎలాగంటే నాకున్న ఈ 25 years ఎక్స్పీరియన్స్లో నాకు హ్యూజ్ నెట్వర్కింగ్ ఉందండి వరల్డ్ వైడ్. ఏ వర్క్ ఎవరు, ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏ వర్క్ ఎవరు కరెక్ట్గా చేస్తారో, మన దగ్గర ఉన్నారా లేదా, బయటకి ఇస్తే ఎక్కడ ఇవ్వాలి, ఏ వర్క్ ఇవ్వాలి, ఇదంతా క్యాల్కులేట్ చేసుకొని యాజ్ ఏ పైప్ లైన్ డిజైనర్, నేను అఫ్కోర్స్ CEO ఫౌండర్ అని పక్కన పెట్టిన, ఐఎమ్ బేసికలీ ఐఎమ్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్. ఓకే. సో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలంటే బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ పైప్ లైన్ ఉండాలి. ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని అవుట్ సోర్సెస్, ఇన్ని ఫ్రీలాన్సర్స్ని ఎంగేజ్ చేసుకుంటూ ఎక్కడ ఎవరిది ఏంటి అంతా కూడా కలపాలని. అక్కడ నేను మంచి ఆర్టిస్టులను ఎంగేజ్ చేశాను. నా ఓల్డ్ కొలీగ్స్ ఉన్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ స్టాట్యూ ఉంది, అది బెంగళూరులో ఉన్నాడు నా ఓల్డ్ కొలీగ్. నువ్వే చేయాలి ఇక్కడ నాకు, ఎందుకంటే అది నాకు తెలిసి సినిమాలో చాలాసార్లు కనిపిస్తుంది, అది ఇది ఒక మోడలింగ్ వర్క్ అంటూ చేయించాను. మిగతా వర్క్ నేను ఇన్ హౌస్ చేయించుకున్నాను. అలా ఒకటి బిట్స్ అండ్ పీసెస్ కింద నేను సెపరేట్ చేసి ఏదైతే బెటర్ ఇలా మొత్తానికి టీజర్ కంప్లీట్. ఆ 1.41 minute టీజర్ ఇస్ ఎ గేమ్ చేంజర్ కంప్లీట్లీ. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. నేను టీజర్ థియేటర్లో ఆ రోజు లాంచ్ అయినప్పుడు ఉన్నాను కదా, జస్ట్ టీజర్ లాంచ్ అయింది, వాళ్ళు ఇమీడియట్లీ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నాకు ఆ రోజు బాలీవుడ్ టు కాలీవుడ్ దగ్గర 1000 కాల్స్ పైన వచ్చాయి. ఏంటి వాట్ విజువల్ వండర్, అవును అంతుంది, అయితే బాగా చేసామని తెలుసు కానీ మరి ఇంతలా ఎలా అయిపోయింది అన్నది అయితే నేను అది బియాండ్ మై ఓవర్నైట్ స్టార్ అయిపోయారు. నాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో. 2 రోజులు యూట్యూబ్ ఏం చూస్తాం, కామెంట్స్ గట్రా ఏం చూస్తాం, ఏంటి ఇంతలాగా అసలు. దట్ దానికి ముందు ఆదిపురుష్ కూడా సంథింగ్ ఎప్పుడో రిలీజ్ అయింది, ఏదో సమ్ ఇంపాక్ట్స్ కూడా పడినట్టు ఉన్నాయి. ఏదో ఎనీవే ఇంత బ్లాక్ బస్టర్ టేసర్ అవుతుందని నేను అనుకోలేదని. అయిపోయిన ఆ ఎంజాయ్ అంతా 3-4 రోజులు ఉంటుంది. ఉన్న తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ చేయాలి. అప్పుడు మొత్తం ఈ క్వాలిటీకి వెళ్ళాలంటే బడ్జెట్ గట్రా ఏంటి పరిస్థితి అది ఇది అని. అఫ్ కోర్స్ ప్రశాంత్ వర్మ కూడా ఇంకా వాళ్ళు స్కేల్ అప్ చేశారు. మళ్ళీ వాళ్ళంటే వచ్చింది చిన్న సినిమాగా వచ్చారు. అఫ్ కోర్స్ టీజర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత అంటే ఆడియన్స్ కి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. రెస్పాన్సిబిలిటీ భయం వేసింది. అంటే బాబాయ్ అసలు ఇది ఎక్కడికో తీసుకెళ్తే కానీ ఇది లేకపోతే టీజరే ఉంది ఇంకేం లేదంటారు తర్వాత. అవును, అంటే ఇప్పుడు మీకు హనుమాన్ అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఒక నైట్ లో ఇన్ని కాల్స్ వచ్చాయని, అంటే అసలు ఈ మూవీ ఎలా సెట్ అవుతుంది అనుకున్నారని ప్రశాంత్ వర్మ గారు ఎలా మూవీ ఎలా చేద్దాం ఏంటి అని ప్రశాంత్ వర్మ ఫస్ట్ టీజర్ లెవెల్లోనే మంచి కాన్సెప్ట్ వచ్చారండి. అంటే నాకు మైథలాజికల్ బేసికల్ ఇష్టం.
చూసాను అంటే ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కేవ్లో కెమెరా వెళ్తుంది కదండి, హనుమాన్ తపస్సు చేస్తుంటారు శివలింగం. ఫస్ట్ అంతలేదండి, హిల్కి ముందే పెట్టుకున్నాం. తర్వాత కేవలం లోపలికి వెళ్ళాం, ఇంకా 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 లోపలికి వెళ్ళాం. హనుమాన్ ఎయిర్లో అనుకున్నాం, తర్వాత ఏదో ఆరా పెట్టాం. ఆరా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా అంటే ఇదంతా డిస్కషన్. ప్రశాంత్ ఈజ్ ఎ వెరీ గుడ్ విజనరీ డైరెక్టర్. ఆ సపోర్ట్ లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా ఏం చేయలేమండి. ఆ టీమ్ కాంబినేషన్, వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు స్నేహ అని, అసలు ఆవిడైతే అసలు మామూలుగా చూడరు. జడ్జ్మెంట్ చాలా పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. వాళ్ళ తరపున వెంకట్ అని కూడా ఒక అతను ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్, హీ నోస్ ద విఎఫ్ఎక్స్ పైప్ లైన్ అండ్ ఎవ్రీథింగ్. టీమ్ పర్ఫెక్ట్లీ మేము మాట్లాడుకున్నాం. ఎక్కడ నేను వెళ్ళే నాకేమైనా హడ్డీలు ఉన్నా నేను చెప్పివ్వండి, సార్ కొంచెం టైం అయితే పడుతుంది, ఇది అది తీసుకోవద్దు. వర్క్ మంచిగా వెళ్తున్నప్పుడు అందరూ ఎంకరేజ్ చేశారు. బట్ ఇట్స్ వేరే ఆ బడ్జెట్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది. అవును, అంటే హనుమాన్ ఎఫెక్ట్స్ తీసుకున్నట్టయితే ప్రతి ఎఫెక్ట్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. అంటే ఆ బడ్జెట్లో అసలు ఇది తీస్తారా లేదా అనే ఇది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. అది చాలా మంది ఇదే అడుగుతున్నారు. అంటే ఇంత అవుట్పుట్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీ విజువల్ ఎఫెక్ట్ నేను యాజ్ ఎ టెక్నీషియన్ గా నేను ఎక్కడికి వెళ్ళాలో అన్నది నాకు తెలుసు. ఏమో ఇంకో 6 months టైం వస్తే ఇంకా పెంచుతాం కదా. టైం ఇక్కడ టైం అండ్ మనీ అండి మ్యాటర్. విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఇక్కడ జనరల్గా ఏంటంటే రిలీజ్లు ఉంటాయి, హర్రీలో రిలీజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అది మాకు ఇక్కడ లేదు. కోఆపరేట్ చేశారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, టీమ్ కోఆపరేట్ చేశారు. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ నా ఎక్స్పర్టైజ్ పని చేయాలి. ఏం పని చేయాలి? అరే మనకి స్ట్రాంగ్ పైప్ లైన్ ఉండాలి, ఎవరితో ఏం వర్క్ చేయించుకోవాలి తెలియాలి, ఎలా కంపేర్ చేయాలి తెలియదు. ఎందుకంటే నేను లావిష్గా ఖర్చు పెట్టడానికి అక్కడ బడ్జెట్ లేదు. వెరీ కేర్ఫుల్గా స్ట్రాంగ్ పైప్ లైన్తో 100% సోర్స్ని రిసోర్స్ని యూటిలైజ్ చేసుకొని కష్టపడి చేసిందండి అది. ఇట్స్ ఎ టీమ్ వర్క్. నా కంపెనీ కావచ్చు, బయట ఫ్రీలాన్సర్స్ కావచ్చు, అదర్ అవుట్సోర్స్ కంపెనీస్ కావచ్చు, ఎవ్రీబడి ఈజ్ రియల్లీ. అండ్ సినిమాకి ముఖ్యంగా అసలు నాకు తెలిసి చూస్తున్నప్పుడు నాది వర్క్ రోజు చూసుకొని కదా, నాకు మ్యూజిక్ నాకు గూస్ బంప్స్ వచ్చేయాలి. మ్యూజిక్ ఐఎమ్ నాట్ ఎ మ్యూజిక్ పర్సన్, బట్ అమ్మో అది లేకపోతే ఇది ఎలాగుందో అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చేశాడు అసలు అతను మ్యూజిక్. థియేటర్లో మూవీ చూసినప్పుడు అసలు మీ ఫీల్ ఎలా ఉండింది? నేను మ్యూజిక్ కదిరిపోయానండి. విజువల్స్ నాకు ఐడియా ఉంది కదా, అది నాకు పెద్ద ఐఎమ్ నాట్ ఎగ్జైటెడ్, బట్ ఆ మ్యూజిక్తో నాది మనం చేసిందేనా ఇంతవరకు వెళ్ళిపోయింది అసలు. ఏమో నేను ఏ ట్రాన్స్లో ఉన్నానో కూడా నాకు అది అండర్స్టాండ్ అవ్వలేదు. బట్ సినిమా సూపర్ డూపర్ హిట్. సో యాక్చువల్గా హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది. ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ 2 years కష్టపడ్డారు. 2 years అంటే అది నార్మల్ విషయం కూడా కాదు. 1.5 year కష్టపడ్డారు. వాళ్ళ టైం అన్ని కలిపి అయితే 2 years అయింది. సో 2 years తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్స్ చాలా రకాలుగా చాలా చోట్ల వచ్చాయండి. అయితే మీరు పర్టికులర్ సీన్ కూడా అడుగుతున్నారా? సో సీన్స్ గురించా ఏంటి? సీన్స్ గురించి వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్స్. హనుమాన్ స్టాట్యూ అండి. ఓకే. అండ్ హనుమాన్ రియల్ ఫోటో రియలిస్టిక్ క్యారెక్టర్. ఓకే. ఈ రెండు ద బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీ వర్క్ గురించి అంటే మిగతా వాళ్ళు కాల్ చేయడం కానీ? ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ ఇట్స్ ఎ స్మాల్. నేను అన్ని ఇంత ఎంఎన్సీ కంపెనీస్లో వాటిలో ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్స్గా చేశాను కానీ వరల్డ్ వైడ్ నాకు గ్లోబల్లీ నా ఫ్రెండ్స్ కానీ అంత ఉంటారు కదా, మాకు బోల్డ్ నెట్వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటెడ్. అంటే వాళ్ళంతా కూడా వండర్ ఏంటంటే బడ్జెట్లో ఎలా చేసావు, దట్ ఈస్ ద అంటే అక్కడ బడ్జెట్ మ్యాటర్స్. చిన్న బడ్జెట్ మూవీ వాళ్ళకి ఎవ్రీబడి యాక్సెప్టెడ్, బట్ ఆ బడ్జెట్లో ఎలా వచ్చింది అన్నది అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ అయింది. ఇప్పుడు చిన్న బడ్జెట్లో వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా బ్రీత్ ఇన్ ఉంటారు. ఇంకా అవ్వచ్చు, నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇంకా అవ్వచ్చు, రోజులు మారేయండి. 6-7 months నుంచి వరల్డ్ చేంజ్ అవుతుంది టెక్నాలజీ వైజ్. ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోగలిగితే చిన్న పెద్ద సినిమా లేదండి, ఏదైనా స్టోరీ టెల్లింగ్, దట్స్ ఇట్. విజువల్స్ ఎక్కడికైనా గ్రాండియర్ గా తీసుకెళ్ళచ్చు. దట్ టెక్నాలజీస్ కేమ్. ఇప్పటి వరకు ఉన్న స్టూడియోస్ అన్ని కూడా ఇట్స్ లైక్ ట్రెడిషనల్ స్టూడియోస్. నేను కూడా రన్ చేసింది ఇప్పటి వరకు ట్రెడిషనల్ స్టూడియో. ఇప్పుడు దాని నెక్స్ట్ నాకు ఒక వెంచర్ ఉంది, బీస్ట్ గర్ల్స్ అని కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. నేను అందరూ చాలా ఇంటిగ్రేట్ చేస్తున్నాను, ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ ప్రొడక్షన్. అవును, దాని గురించి మేము కూడా విన్నాం. అది నేను చెప్తాను మీకు లాస్ట్లోని. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయిందండి. అంటే ఒకనొక టైంలో అవతార్లో మోషన్ క్యాప్చర్ అన్నారు, ఆప్టికల్ ఇదంతా అన్నారు, ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు హార్డ్వేర్ సైడ్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్, ఎవ్రీథింగ్ వీ కెన్ ఇంటిగ్రేట్ అండ్ వీ కెన్ ప్రాపర్ పైప్ లైన్లో చేసుకుంటే తక్కువ బడ్జెట్లోనే హైయెస్ట్ గ్రాండియల్ విజువల్స్ చూపించచ్చండి. ఓకే.